స్టూడెంట్స్, మనం ఈరోజు డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించి మనము ఈరోజు ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అన్నమాట ఇది. ఓకే, చూడండి ఇక్కడ మనకు ప్రాబ్లం. సో ప్రాబ్లం మనం ఒకసారి గమనిస్తే ఏం చెప్తున్నాడో కాస్త జాగ్రత్తగా వినండి. ఇఫ్ x power 4 into y square plus 4x square y plus 12x y square is equal to c is the general solution of exact differential equation. Exact differential equation m of x comma y into dx plus n of x comma y dy equals to 0. Then find m of 1 comma 1 plus n of 2 comma 2 ఈక్వల్స్ టు ఎంత. ఇప్పుడు చూడండి, మనకు వాడు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకు ఇవ్వలేదు, కానీ ఆ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు వచ్చే సొల్యూషన్ ఇస్తున్నాడు క్లియర్గా. చూడండి ఇక్కడ మనకి ఓకే, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇవ్వలేదు మనకు, కానీ ఆ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ మనకి ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు వాడు అడుగుతున్నటువంటిది మీరు గమనించుకోండి. m of 1 comma 1 n of 2 comma 2 ఎంతనో చెప్పండి అంటున్నాడు. కాబట్టి మనకు సొల్యూషన్ తెలుసు, ప్రాబ్లం తెలీదు. కాబట్టి ఇప్పుడు మనకు ఈ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కావాలంటే మీరు ఒకసారి గమనించుకోండి. మనకి ఏమి ఇస్తున్నాడు, ఇప్పుడు మనకి సొల్యూషన్ ఇస్తున్నాడు. f of x comma y is equal to c. మనకు సొల్యూషన్ ఇచ్చాడు. మరి డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఎలా కనుక్కోవాలంటే దీనికి చూడండి, టోటల్ డిఫరెన్షియేషన్ చేయాలంతే. మనం ఇక్కడ టోటల్ డిఫరెన్షియేషన్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ తెలియదు, సొల్యూషన్ తెలిసినప్పుడు మనము టోటల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే సరిపోతుంది. టోటల్ డిఫరెన్షియేషన్ చేస్తే we get required exact డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు ఇంకా ఏమవుతుందో మీరు ఒకసారి గమనించుకోండి. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏమిటి చూడండి, ఇక్కడ x పవర్ 4 ఇంటూ y స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్ y ప్లస్ 12x y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు c కదా. వాట్ ఇస్ ద టోటల్ డిఫరెన్షియేషన్? ఒకసారి ఆ టోటల్ డిఫరెన్షియేషన్ మీరు ఒకసారి ఎవ్రీబడి ఒకసారి గమనించుకోండి. ఎవ్రీబడి ఆ టోటల్ డిఫరెన్షియేషన్ ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ మనకు సొల్యూషన్ తెలుసు, మనము టోటల్ డిఫరెన్షియేషన్ కావాలంటే మీరు కాస్త బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డో ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్స్ టు సి. ఫస్ట్ మనం ఎఫ్ను ఎక్స్తో డెరివేట్ చేస్తున్నాం. ఏమి డెరివేటివ్? పార్షియల్ డెరివేటివ్, బికాస్ ద ఫంక్షన్ కంటైన్ మోర్ దాన్ 1 ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఇక్కడ ఈ ఫంక్షన్లో మనకు మోర్ దాన్ 1 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నా, నేను పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నా. అగైన్ మళ్ళీ ఎక్స్ ప్లస్ మళ్ళీ చూడండి, మనం ఎఫ్ను మనం ఏం చేస్తాం, మనం వైతో డిఫరెన్షియేషన్ చేస్తాం ఇంటూ డివై. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0. అంటే ఎఫ్ అనే ఈ ఫంక్షన్ చూడండి, మనము ఇక్కడ డో ఎఫ్ బై డో ఎక్స్ చేస్తే నీకు ఏమొస్తుంది? ఎం వస్తుంది.
డో ఎఫ్ బై డో వై చేసినప్పుడు నీకేం వస్తుంది? ఎన్ వచ్చేస్తుందా లేదు చూడు ఇక్కడ మనకు ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివై ఈక్వల్స్ టు 0. వాట్ ఈజ్ ఎం ఆఫ్ ఎక్స్ కామా వై? పిల్లలు ఎం ఆఫ్ ఎక్స్ కామా వై కావాలంటే మనకు ఏం చేయాలా? డో ఎఫ్ బై డో ఎక్స్. ఎఫ్ అనే ఆ ఫంక్షన్ మనము ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేసేద్దాం. చూడండి ఇక్కడ ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేసేటప్పుడు వీ ట్రీట్ వై యాజ్ ఏ కాన్స్టెంట్. కాబట్టి వైని మనం కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం కాబట్టి చూడండి ఇక్కడ మనం దీన్ని డెరివేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 4x క్యూబ్డ్ ఇంటూ వై స్క్వయర్ ప్లస్ ఇక్కడ మళ్ళీ మనం ఎక్స్తో డెరివేట్ చేస్తే నీకు 8xy ప్లస్ 12y స్క్వయర్ ఎక్స్తో డెరివేట్ చేసేసాను. తర్వాత నాకు ఏమి రిక్వైర్మెంట్? నాకు ఐ వాంట్ ఎం ఆఫ్ 1,1 ఎక్స్ దగ్గర 1 వై దగ్గర మనం 1 తీసుకుంటూ వస్తే చూడు అప్పుడు మనకి ఎంత వస్తుంది చూడు. ఎక్స్ దగ్గర 1 వై దగ్గర 1 పెట్టుకుంటే 4 + 8 + 12, సో యూ గెట్ 24. తర్వాత సో ఎన్ ఆఫ్ ఎక్స్ కామా వై మనకు రావాలంటే మనం ఏం చేయాలి? డో ఎఫ్ బై డో వై చేయాలి. సో ఎన్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు చూడు ఇక్కడ ఎఫ్ అనే ఆ ఫంక్షన్ని మనము వైతో పార్షియల్ డెరివేట్ చేయాలి. అప్పుడు ఎక్స్ని కాన్స్టెంట్గా మనం ట్రీట్ చేస్తే నీకు ఎంత అవుతుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. 2x y పవర్ 4 ప్లస్ 4x స్క్వయర్ ప్లస్ 24xy అట్లా 24xy. సో ఇక్కడ మనకు ఏమి రిక్వైర్మెంట్ మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎన్ ఆఫ్ 2,2 రిక్వైర్మెంట్ కాబట్టి చూడు ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్ దగ్గర 2 వై దగ్గర 2 అన్నప్పుడు టోటల్గా నీకు ఎన్ని అవుతాయి మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎక్స్ దగ్గర 2 వై దగ్గర 2 అన్నప్పుడు 2 పవర్ 6 ఇక్కడ 2 స్క్వేర్ 2 పవర్ 4 24 ఇంటూ 4 చూస్తున్నారా? అప్పుడు 2 పవర్ 6 అంటే తెలుసు కదా మనకు 64. 2 పవర్ 4 అంటే 16. ఎస్ 96. ఇవన్నీ యాడ్ చేయండి. ఇంకా 90, 100, 160, 172 అండ్ 176. దట్ ఈస్ ఎన్ ఆఫ్ 2,2 176 వస్తుంది. దేర్ ఫోర్ ఇప్పుడు మనం ఏం చేయాలో చూడండి. ఇక్కడ మనం ఎం ఆఫ్ 1,1 ప్లస్ ఎన్ ఆఫ్ 2,2 ఈక్వల్స్ టు 2 యాడ్ చేసేసుకుంటాం. అక్కడ ఎంత వచ్చింది మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ 24 వచ్చింది ప్లస్ 176. సో టోటల్ వీ గెట్ 200. చూసారా? మీరు ఇలాంటిది మీకు ఒక ప్రాబ్లం హోంవర్క్ ఇస్తాను, ట్రై చేసుకోండి. ఇఫ్ ఎక్స్ క్యూబ్డ్ ఇంటూ వై స్క్వయర్ ప్లస్ 2xy ప్లస్ 3y స్క్వయర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎన్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్స్ టు 0 ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, దెన్ ఎన్ ఆఫ్ ఎక్స్ కామా వై ఎంత? ఈ ఎన్ ఆఫ్ ఎక్స్ కామా వై మీరు కనుక్కోండి. ఓకేనా? ఇది హోంవర్క్ ప్రాబ్లం అనమాట. ఓకేనా? ఎస్, ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కంపల్సరీగా చేయండి ప్లీజ్.